హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. మీలో బీట్రూట్ ఎంతమందికి ఇష్టం? దాదాపు కష్టం అని అంటారు కదా. బట్ నేను చూపించినట్టు ఒక్కసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు కష్టం అని చెప్పరు. మరి రెసిపీలోకి వెళ్దామా? ముందుగా ఒక చిన్న గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 1 అవర్ నానబెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని మరొకసారి స్టవ్ పైన పెట్టి వాటర్లో తగినంత సాల్ట్ యాడ్ చేసి కొంచెం సేపు బాయిల్ చేసుకుని పప్పుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పప్పు తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉంటుంది. ఈ వాటర్లో తాలింపు వేస్తే శనగకట్టు రెడీ అవుతుంది. కందిపప్పు ఉడికించగా తీసిన కట్టే కాకుండా ఇలా శనగకట్టు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఒక కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా క్రష్ చేసి తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత 3 లేదా 4 బీట్రూట్లను ఇలా తురుముకుని కడాయిలో వేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిదనం అంతా పోయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బీట్రూట్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ థమ్స్ అప్. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి వచ్చి నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ విల్ నాట్ మిస్ మై వీడియోస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.